అయితే గురువుగారు అంటే రాశుల వారీగా మాకొక చిన్న మాటలో చెప్పండి. ఏ విధంగా ఉన్నాయి ఫలితాలు? అంటే ఆదాయం, వ్యయం గాని ఇటువంటివన్నీ చెప్పండి. మొదటిగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 4, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా చెప్పడం జరిగిందమ్మా. అయితే ఈ మేషరాశి వారికి జన్మరాశిలోకి గురువు వస్తున్నాడు మే 1వ తారీఖు నుంచి. ఇప్పుడు అంటే జన్మరాశి నుంచి ద్వితీయ రాశిలోకి వస్తున్నాడు. ఇప్పుడు మేషరాశి వారికి జన్మరాశిలో గురువు సంచారం సాగుతుంది. గురువు చాలా మంచివాడు. ఎన్ని గ్రహాలతో పోలిస్తే ఆయన విద్యాధికుడు, పరోపకారి, చాలా మంచి గ్రహము. గురుబలం మనకు బాగా ఉండాలి. ఈ గురువు మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అంటాం. అంటే 9 భావానికి అధిపతి, 12వ భావానికి అధిపతి. అంటే పూర్వపుణ్యాన్ని ఇచ్చేవాడు. తర్వాత మంచి విషయాలకు ఖర్చు పెట్టడానికి 12వ ఇంట్లో ఉంటాయి. ఈ రెండింటికి అధిపతి అయిన ఆయన రాశిలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ద్వితీయ రాశిలోకి వస్తున్నాడు మే 1 నుంచి. ఈ ద్వితీయ రాశి అంటే వాక్స్థానము, మనం మాట్లాడే మాట, స్థిరాస్తులు, ఆదాయం, నిల్వధనం, మనం సేవింగ్ మనీ అంటామే, వీటన్నిటికీ అదే కారకుడు. మరి ఆయన మేషరాశి వాళ్ళకు ద్వితీయ స్థానంలో గురువు వస్తే వీళ్ళు చక్కగా మాట్లాడతారు. వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. ఆ రకంగా సమాజంలో గౌరవం ఉంటుంది. స్థిరాస్తులు కాస్త వీళ్ళు కొనుక్కోగలుగుతారు. ఇదే స్థిరాస్తుల నుంచి ఆదాయం, భూములు ఉంటే భూముల నుంచి మంచి పంటలు రావచ్చు, ఇట్లాంటివన్నీ. అలాగే వీళ్ళకి ధనస్థానం కూడా ఆయనే. కాబట్టి దాచుకునే ధనం, ఖర్చులు తగ్గించుకొని కాస్త డబ్బును వీళ్ళు సేవింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి గుణాలన్నీ మేషరాశి వారికి మే 1 నుంచి ప్రారంభమవుతుంది. సో అలా ఒక్కొక్క కర్మకారకుడు అయినటువంటి శని ఇప్పుడు 11వ ఇంట్లో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. దశమ లాభాధిపతి అంటాం ఆయన్ని. అంటే 10, 11 ఇంటికి సంబంధించిన శని భగవానుడు. ఆయన కూడా ఈ సంవత్సరం 11లో ఉన్నాడు. జూన్ నుంచి వక్రించి 10లోకి వెళ్తాడు. 10లోకి వెళ్తే పని పెరుగుతుంది. పని పెరిగితే ఏముంది, పని తగిన ప్రతిఫలం ఉంటుంది కదా. ఆ రకంగా శని కూడా వీళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరం కేతు వీరికి ఇంకా ఎక్కువ అనుకూలంగా ఉన్నాడు. 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఈ కేతువు ఛాయాగ్రహం అని చెప్పాను కదా. ఈ కేతువు 6వ ఇంట్లో ఏ గ్రహమైనా ఉంటే రుణ, రోగ, శత్రు విముక్తిని ప్రసాదిస్తాడు. అంటే మనం రుణం అంటే అప్పుల నుంచి బయటపడతాం, తీర్చుకోగలుగుతాం. మనకెవరైనా ఇవ్వాల్సి ఉంటే తిరిగి ఇచ్చేస్తారు. అనారోగ్య ఫలితాలు ఉంటే వాటి నుంచి బయటపడతాం మనం. ఇలా శత్రువులు ఎవరైనా ఉన్నారు అనుకో, వాళ్ళు మిత్రులుగా మారుతారు, లేదా శత్రువుల నుంచి మనం విజయాన్ని పొందుతాం. కనుక ఈ రుణ, రోగ, శత్రు విముక్తిని ఈ కేతువు ఈ మేషరాశి వాళ్ళకి సంవత్సరం ఇస్తాడు. కాకపోతే ఒక్క రాహు ఒకటే ప్రతికూలంగా లేడు వారికి. 12వ ఇంట్లో ఉన్నాడు రాహు. ఈ 12వ ఇంట్లో రాహు ఉంటే దురాశపరుడు, విదేశాలకు వెళ్ళడానికి వాటికి ఉపయోగపడతాడు. అత్యాశతో అంటే మీకు ఏదో ఒక మిత్రుడు వచ్చి ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, తక్కువ డబ్బుతో బోల్డ్ డబ్బులు వచ్చేస్తుందని చెప్పి మన దగ్గర ఉన్న డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టిస్తాడు. వాడు ఆ తర్వాత వాడు ఉండడు, ఆ సంస్థ ఉండదు, మోసపోయాము అంటుంటాం. ఇలాంటివి రకరకాల మోసాలు సమాజంలో ఉన్నాయి మనకు. అది మనం వాటి పేర్లు ఇప్పుడు చెప్పుకోలేము. షేర్ మార్కెట్ అని, ఇంకోటని మల్టీ లెవెల్ మార్కెట్లని, నువ్వు ఒకరు డబ్బులు కట్టు ఇంకొక ముగ్గురు చేయొచ్చు అనడం, ఇవి ఎన్నో రకాలు. మోసం చేయడానికి కూడా చాలా రకాలు. అట్లాంటి మోసపూరితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళు. తర్వాత ఆశపడి మోసపోకూడదు. దుర్మార్గులు ఎవరో, మంచి వాళ్ళు ఎవరో, మోసపూరితమైన వ్యక్తులు ఎవరో, ఎవరు మంచివాడు తెలుసుకొని ఆలోచించి నమ్మాలి. ఎవరంటే వాళ్ళు నమ్మకూడదు. ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక తప్పనిసరిగా మేషరాశి వారు ఈ సంవత్సరం ఈ రాహుగ్రహానికి పరిహారంగా, ఈ రాహుగ్రహానికి అధిష్టాన దేవత కనకదుర్గాదేవి, అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు. ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారు, అక్కడ మైసూరులో ఉండే చాముండి అమ్మవారు, ఇక్కడ అక్కడక్కడ ఉన్నారు మనకు అందుబాటులో, భద్రకాళి అమ్మవారు, ఇలాంటి మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మవార్లకి వెళ్ళి వీళ్ళు కుంకుమ పూజలు అవి చేసుకోవచ్చు. ఎర్రటి పూలమాల ఇవ్వచ్చు, ఎర్రటి పళ్ళు దానం చేయొచ్చు, శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం, శ్రీ సూక్తం చదువుకోవచ్చు. అమ్మవారి నామం చెప్పుకుంటూ ఉంటే కాస్త వరకు ఆ రాహు వల్ల వచ్చేటువంటి ప్రతికూల ఫలితం నుంచి బయటపడడానికి. అంటే ఈ దానాలు కానీ పూజలు కానీ అంటే ఒక నెలకు ఒకసారి చెయ్యాలా? అంటే అది ఇప్పుడు మీకున్న అనారోగ్యాన్ని బట్టి కదా మనం టాబ్లెట్లు వేసుకుంటాం. అట్లాగే మీకున్న కష్టం, మీకు వచ్చినటువంటి సమస్యను బట్టి ఆ పరిహారం. ఇప్పుడు మనకు రాహు అన్నప్పుడు ఆయన కనకదుర్గాదేవికి సంవత్సరం అంతా ఉంటాడు, ప్రతికూలంగా ఉంటాడు. కాబట్టి మీరు కనీసం నెలకు ఒక రోజున్న అమ్మవారి గుడికి వెళ్ళి మంగళవారము, శనివారము, శుక్రవారము వెళ్ళి అమ్మవారికి పూజలు చేసుకొని దానాలు చేస్తే ఉంటుంది. మీకు సమస్య ఎక్కువ ఉందనుకోండి, ప్రతి వారం వెళ్ళండి, రోజు దర్శనం చేసుకుంటండి, లేదు వారానికి ఒక రోజు వెళ్ళండి. అలా మీ సమయాన్ని బట్టి, మీకున్నటువంటి ఆ వ్యవధిని బట్టి, మీ స్థాయిని బట్టి, మీకు అనుకూలతను బట్టి చేసుకోవడమే. ఎంత తొందరగా ఎక్కువ పూజలు చేసే కొద్దీ మనలో ఆ గుణాలు తగ్గిపోతాయి కదా, చెడు గుణాలు తగ్గిపోతాయి కదా, మనం ఆ రకంగా మంచిగా ఉండడానికి అవకాశం. అది మన స్థాయిని బట్టి. ఇప్పుడు కొంతమంది తెల్లవారితో లేసి సూర్యోదయానికి ముందే వాళ్ళ పనులకి, వాళ్ళ కార్యాలయాలకి వెళ్తారు, మళ్ళీ ఎప్పుడో రాత్రి చేస్తారు. అసలు వాళ్ళు సూర్యోదయాన్ని, సూర్యాస్తమాయాన్ని చూసే పరిస్థితి కూడా ఉండదు. అటువంటి వాళ్ళు ఎప్పుడు గుడికి వెళ్తారు? కనీసం ఈ శ్లోకాలు చదువుకోండి, ఈ శ్రీ సూక్తము, దేవి ఖడ్గమాల. మీ పేరు మీద ఇంట్లో ఎవరైనా అమ్మ వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళకి చెప్పి
అర్చన అభిషేకము చేయించుకోండి. అందుకోసం అన్ని రకాలు చెప్తాం. అంటే వీళ్ళు చేయకపోయినా వీళ్ళ పేరు మీద ఈ కుటుంబ సభ్యులు ఎవరు చేసినా పర్వాలేదు. ఇప్పుడు మీరు లేరమ్మా, తెల్లవారు తెలిసి వచ్చేసారు, మీ అమ్మగారు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు పోయి చేస్తారు కదా, పూజలు చేస్తే కొంత తగ్గుతుంది కదా. మీరే చేశారనుకోండి ఇంకా మంచిది. చేయలేకపోతే మీరు అది కూడా లేదు మీకు అవకాశం అనుకోండి, ఇక్కడ వచ్చి కనీసం మీరు ఆ యూట్యూబ్లో దేవి ఖడ్గమాల స్తోత్రం మీరు యూట్యూబ్లో కొడుతూ వస్తుంది. అవును గురువుగారు, ఈ మధ్య నేను చూస్తున్నా చాలా మంది, అంటే ఇప్పుడు మనం మెట్రోలో కానీ బస్సులో కానీ మనం ప్రయాణించేటప్పుడు అంత బిజీ స్కెడ్యూల్, అంటే నిల్చోడానికి కూడా వాళ్ళకి ప్లేస్ ఉండదు, మొబైల్లో వింటా ఉంటారు. ఎందుకు వింటారు అని నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. అంతే అమ్మా, వాళ్ళకున్న సమస్యను బట్టి ఆ దేవుని సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కల జరిగేటువంటి ఆ చెత్త కంటే ఇది మంచిది కదా. అవును, ప్రశాంతంగా అది వింటూ ఉంటారు, ఒక రకమైన పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది, ఆ రకంగా ఒక సంతోషము, ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. అమ్మవారు అదే ఆ స్తోత్రాలతో పాటు నామాలతో పాటు మనకు మనోనేత్రంతో అమ్మవారు చూడొచ్చు, అది ఆనందకరమే కదా. సో అలాగా సమయాన్ని ఉన్నంతలో సద్వినియోగం చేసుకుంటే మనం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, అంటే మేషరాశి వాళ్ళు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి దుర్గా దేవిని పూజించుకుంటే మంచిది.